గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు జయసంత. నేను ఏపీ మోడల్ స్కూల్ చుండి నెల్లూరు డిస్టిక్ నుంచి వచ్చాను సార్. నేను 591 మార్క్స్ స్కోర్ చేశాను సార్. మీరు పెట్టిన ఎస్ఎస్సి 100 days ప్రోగ్రామ్ మాకైతే చాలా బాగా యూజ్ అయింది సార్. ఇంకా డైలీ టెస్ట్ కూడా బాగా యూజ్ అయింది సార్. నేను ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను సార్. డైలీ టెస్ట్ అప్పుడు ఎగ్జామ్ పెట్టేటప్పుడు బ్లూ ప్రింట్ ప్రకారం పెడితే బాగుంటుందని నా ఒపీనియన్ సార్. వాట్ ఈస్ బ్లూ ప్రింట్? సారీ, ఎగ్జామినేషన్ క్వశ్చన్ సార్. లైక్ ఇఫ్ ద చాప్టర్ ఇస్ దేర్ 4 mark క్వశ్చన్ వస్తే 2 mark క్వశ్చన్ వస్తే ఆ చాప్టర్ నుంచి బ్లూ ప్రింట్ ఉంటుంది. సో వీ జనరలీ వాంటెడ్ అంటే టెస్టింగ్ లో రైటింగ్ స్కిల్స్, నాలెడ్జ్ స్కిల్స్ దాంట్లో వెళ్ళారు. పాయింట్ అవుట్ వీల్ జనరల్ టేక్ కేర్. అంటే షీ వాంట్ ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ ద పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్ పేపర్ డ్యూరింగ్ యువర్ డే టెస్ట్. బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. మా స్లిప్ టెస్ట్ కదా, డైలీ టెస్ట్ ఇస్ లైక్ స్లిప్ టెస్ట్. వీ కెనాట్ ఫాలో ద బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ ఈస్ మెంట్ ఫర్ ప్రీ ఫైనల్ అండ్ ఫైనల్. నో బట్ లెట్స్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ డెప్త్. నేను కూడా కొంచెం ఆలోచించాను సార్. సండే స్కూల్స్ లో ఓన్లీ 2 classes జరుగుతున్నాయి కదా సార్. ఫస్ట్ 1 hour ఎఫెక్టివ్ గా వర్క్ చేసినాం కానీ తర్వాత 1 hour సరిగ్గా వర్క్ చేయట్లేదని నా ఒపీనియన్ సార్. మీరు ఒక 3 subjects అలా ఏమన్నా పెడితే బాగుంటుందేమో అని నా ఒపీనియన్ సార్. సండే స్కూల్ సార్ ఆల్రెడీ యూనియన్స్ నా పైన గుర్రని ఉన్నారు. నో బట్ దట్స్ గుడ్ ఫీడ్బ్యాక్. లెట్ మీ సీ వాట్ బెస్ట్ ఐ కెన్ డూ. సార్ ఇంకా మిడ్ డే మీల్స్ లో రాగి జావా పెట్టారు కదా సార్. అది 25% స్టూడెంట్సే తీసుకుంటున్నారు సార్. చాలా మంది ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఏంటి, వాట్ ఇస్ ద రీజన్? ఐ డోంట్ నో సార్. మీరు అందరం ఆడుకుంటూ ఉంటారు కదా, టేస్టా? రాగి హాజ్ అ వెరీ పెక్యులర్ టేస్ట్. దానివల్ల మాకు రాయలసీమలో మాకు అలవాటు. నేను ఎండాకాలం సెలవులకు వెళ్ళినప్పుడు అవ్వ నాకు చేసి పెట్టేది రాగి ముద్ద, వేడివేడిగా పెట్టేది. నాకు అలవాటేది. కానీ మీకేంటి అంటే టేస్ట్ వల్ల తీసుకోవట్లేదు, అలవాటు లేక తీసుకోవట్లేదు ఏంటి? అలవాటు లేక తీసుకోవడం లేదు. అలవాట్లేదు. ఫేర్ ఎనఫ్. థ్యాంక్ యూ సార్. మీకు ఒక క్వశ్చన్ సార్. ప్లీజ్. మీరు హార్డ్ వర్క్ ఆర్ లక్ లో ఏది చూస్ చేసుకుంటారు సార్? ఏదమ్మా? హార్డ్ వర్క్ కానీ లక్ కానీ. హార్డ్ వర్క్ ఆర్ లక్ అంటే ఏది చెప్తారు సార్? లక్ నో లక్ ఓన్లీ హ్యాపెన్స్ ఫర్ పీపుల్ హూ వర్క్ హార్డ్. యూ కెనాట్ వింగ్ ఎనీథింగ్. దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూషన్ టు హార్డ్ వర్క్ అమ్మా. ఫండమెంటలీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నిన్న నేను అన్ని పనులు పూర్తి చేసుకుని రాత్రి అరౌండ్ 8 వచ్చి ఉంటాయి ఇంటికి. ఆయన అప్పుడే దిగుతున్నారు కిందకి. ఇది 8 పొద్దున కదా, సాయంత్రం. ఆయన అప్పుడే దిగుతున్నారు. అంటే భోజనం చేసుకుని మళ్ళీ కిందకి వచ్చి ఇంకో 2 గంటలు కష్టపడ్డారు. అంటే 10 వరకు ఆయన కష్టపడ్డారు. అదేవిధంగా మేము చూస్తే ప్రధానమంత్రి గారు కూడా చాలా కష్టపడతాడు ఆయన. అంటే మీరు గమనిస్తే దిస్ లీడర్షిప్లో ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని సాధించే వరకు వాళ్ళు పడుకోరు, ఎవరిని పడుకోనిరు. సో హార్డ్ వర్క్ దిస్ నో సబ్స్టిట్యూట్. సో లక్ ఆల్వేస్ ఫేవర్స్ ద ప్రిపేర్డ్. మీరు చూస్తే నేను కూడా 226 రోజులు నడిచా పాదయాత్రలో. ఐ బిలీవ్ ఇట్ వాస్ ద బెస్ట్ టైమ్ ఐ హ్యాడ్. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ టైమ్ ఐ హ్యావ్. ఈరోజు కూడా అనుకుంటా ఉంటా అదే బాగుంది రాబాయ్ అని. సార్ మిమ్మల్ని యోగాలంలో నేను మీట్ అయ్యాను సార్. ఓ కలిసావా? ఓ నైస్. దిగాను సార్. ఓ ఫోటోలు దిగారా? థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇట్ వాస్ బై ఫార్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్. నేను అక్కడ చాలా నేర్చుకున్నా. ఆ నేర్చుకునే అన్ని ఇప్పుడు ఐ బ్రింగ్ ఆల్ దట్ ఎక్స్పీరియన్స్. whenever we discuss, I revert back to it. Thank you, ma. Thanks. Thank you, sir. I had a question.